హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు టైం 9 అవుతుంది. నేను మంచిగా స్నానం చేసి రెడీ అయిపోయినా. లెట్స్ బిగిన్ ద షో. ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ దోశ. Cold wind blows, life's a gamble on these streets, anything goes. Boom bap echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. Beat kicks pound like a heartbeat fight. These gritty vibes keep my story in sight. సారీ గాయస్, నేను మంచిగా దోశని సినిమాటిక్ వ్యూ తీద్దాం అనుకున్నా కానీ ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయి అక్కడ పని తొందరగా తీసుకుందాం. సో గాయస్, నేనైతే రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేసిన. ఇక్కడ మన కార్ని పెట్టేసిన. బండ్లు అయితే ఏం కనిపించట్లేదు, ఖాళీ ఉన్నది. కొంచెం లోపలికి పోయి చూద్దాం, ఎక్కువ మంది ఉన్నారా తక్కువ మంది ఉన్నారా అని. తొందర అయిపోతే బెస్ట్. ఎక్కువ మంది కాదు, ఎవరు లేరు. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అందుకే ఎవరు లేరు. ఫైనల్లీ మనది ఫస్ట్ అయిపోయింది రిజిస్ట్రేషన్. మనదే ఫస్ట్. చిన్న కామెడీ ఇన్సిడెంట్ అయింది, కార్ ఎక్కి చెప్తా మీకు. సో నేను లోపలికి పోయినాక ఎవరు లేరు, మొత్తం ఖాళీ ఉంది. ఖాళీ ఉన్నాక అక్కడ వర్క్ చేసే వాళ్ళు మాత్రమే ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఫస్ట్ నాదన్నమాట. పోయి అక్కడ పేపర్స్ ఇచ్చేసినాక వాళ్ళు ఏమంటున్నారు, ఈ రోజు నుంచి ఈరోజు పేపర్లు వచ్చిందంట, ఈ రోజు నుంచి కొత్త వెహికల్స్ అన్నీ మొత్తం షోరూంలోనే రిజిస్ట్రేషన్ అయిపోతుంది, నెంబర్ ప్లేట్ షోరూంలోనే ఇచ్చేసారు అన్నారు. అయిపోయింది, ఇది కూడా అయిపోయిందిరా అనుకున్నా. మళ్ళీ బిస్కెట్, ఈరోజు కూడా బిస్కెట్ అనుకున్నా. తర్వాత ఒక 10 minutes డిస్కషన్ చేసి మళ్ళీ వచ్చి అది ఈరోజు కొన్న వెహికల్స్ వాటికి మాత్రమే వర్తిస్తుందంట. అంటే ఈరోజు అయితే వెహికల్స్ అయితే ఎవరైతే కొన్నారో వాళ్ళు మాత్రమే షోరూంలో నెంబర్ ప్లేట్స్ ఈరోజు నుంచి అది స్టార్ట్ అవుతుందంట. మనం నిన్న స్లాట్ బుక్ చేసుకున్నాం కాబట్టి ఈరోజు నార్మల్గానే ఇక్కడే చేసేస్తారు రిజిస్ట్రేషన్. సో మనదైతే అయిపోయింది. మన దగ్గర క్యాష్ లేకుండా ఆన్లైన్లో ఉండే, ఇంకా ఎందుకో తెలిసి ఆ క్యాష్ మీకు కూడా. అక్కడ ఛార్జెస్ నెంబర్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ ఛార్జెస్ నెంబర్ ఆయన కీకేస్తే మనది అయిపోయినట్టే పని. బట్ ఆయన రావడానికి కొంచెం టైం పడుతుందంట. ఇంట్లో కలుద్దాం ఇంకా. సో రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది. చాలా టైం పట్టింది. నేను ఇప్పుడు పొద్దున పోతే 2 hours పట్టింది నాకు కంప్లీట్ అవ్వడానికి. మొత్తం వేడికి. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో స్కూల్ పిల్లల అది ప్రోగ్రామ్ అయింది, ఒకటి బాగా చేశారు వాళ్ళు. అంటే మన ట్రాఫిక్ రూల్స్ అవేర్నెస్ మీద ఒక ప్రోగ్రామ్ చేశారు. 2 schools వచ్చినాయి, బాగానే చేశారు. రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఇంటికి అయితే వచ్చేసిన. ఇప్పుడే 2 hours అయింది. మొత్తం అదంతా అయిపోయేసరికి వెయిట్ చేయించారు బాగా. గవర్నమెంట్ అట్లనే ఉంటుంది. ఇప్పుడు నేను కొంచెం తినేసి రెస్ట్ తీసుకుంటా. షాప్కి ఏమైనా పని ఉందా, పోతావా? ఏం లేదా, గుర్తు తెచ్చుకో, మంచిగా ఉంటుంది ఏదో ఒకటి. ఏమన్నా మర్చిపోయినావా ఎవడు తీసుకొచ్చేటి? ఒకవేళ తీసుకొచ్చేటి ఏమైనా ఉంటే పోయిరా పో. అట్లనే నాకు కూడా ఏమైనా కొనుక్కొని రా, చిప్స్ లాగా. కార్కి కవర్ కప్పడానికి అయితే వచ్చినాం మేము. నా ఒక్కరికి వేయరాదు, ఎందుకంటే కొంచెం పెద్ద ఉంటుంది కదా, నా ఒక్కరికి వేయరాదు. అందుకే మా మమ్మీ తెచ్చుకొని వచ్చిన. ఇల్లు మొత్తం పొగ వేసింది. ఏం చేసినావు మమ్మీ? దీపం పెట్టిందంటే మొత్తం ఇల్లంతా పొగ ఉంది. అక్కడ చిన్న దీపం ఇల్లు మొత్తం పొగని చేసిందా? డోర్ తీసి దోమలు వస్తుంది మమ్మీ. ఈవినింగ్ ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఈ ప్లేస్ అయితే, సూపర్ అనిపిస్తుంది. అక్కడ హనుమాన్ విగ్రహం ఉంది పెద్దది, చీకట్లో కనిపించట్లేదు. చీకటి ఉంది యాక్చువల్లీ చెప్పాలంటే, కానీ ఫోన్లో కొంచెం లైట్గా అనిపిస్తుంది. ప్రతిరోజు ఏదో ఒక వ్లాగ్ తీయాలి అంటే కొత్తగా అంటే ఎట్లా? ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తగా చేయలేం కదా. మనం ఇంట్లోనే ఉంటాం, ఏం చేస్తాం, వర్క్ చేసుకుంటాం. ఎప్పుడో ఒకసారి బయటకు వస్తాం, 3-4 daysకి ఒకసారి అట్లా. అప్పుడేమో కొంచెం ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. మిగతా రోజులు ఇంట్లోనే ఉంటాం, రొటీన్ వ్లాగ్స్ వస్తాయి. ఈరోజు మన డిన్నర్ ఆనియన్ మిర్చి పరాటా. ఫస్ట్ టైం చేసింది మమ్మీ ఆనియన్ మిర్చి పరాటా. ఏంది మాడిపోయింది? మాడిపోలేదు. బాగుంది.
సూపర్. ఫస్ట్ అయితే మస్తు వచ్చింది. అట్లా మంచిగా ఉన్నది పైన పెట్టాలి. ఇప్పుడు టైం 9 అవుతుంది. డిన్నర్ చేస్తున్నా. ఈరోజు స్పెషల్ ఆనియన్ మిర్చి పరాటా. దీన్ని పెరుగుతో తింటారు. నేను ఫస్ట్ టైం, మమ్మీ కూడా ఫస్ట్ టైం చేయడం ఇది. చూద్దాం ఎట్లుంటుందో. మిర్చి అనిపిస్తుంది ఇక్కడ, మిర్చి ఆనియన్. మంచిగా టేస్టీ ఉంది, చాలా బాగుంది. ఫస్ట్ టైం మమ్మీ చేయడం. నేను ఇంట్లో పరాటా తినడం నేను కూడా ఫస్ట్ టైం, కానీ టేస్ట్ బాగుంది. టైం 9:30 అవుతుంది. నా డిన్నర్ అయిపోయింది. పరాటా మమ్మీ ఫస్ట్ టైం చేస్తే కానీ మస్తు చేసింది. టేస్ట్ సూపర్ ఉంది. ఇంకా నాకు కూడా ఈరోజు బాగా అలసిపోయినా అటు తిరిగి నేను కూడా కాసేపు బ్లాగ్స్ చూసుకొని ఇది ఎడిట్ చేసుకొని వండుకుంటా. సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై.